హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. చూసారా, ఇంద్రుడు ఎన్నెన్ని యోచనలు చేస్తున్నారో. అంటే తను స్వయంగా వెళ్ళి ఏమీ చేయలేకపోయాడు. ధర్మాన్ని పట్టుకుని ఉండేటువంటి వారు, నిజమైనటువంటి సంపూర్ణత్వంతోనే దైవ ఆరాధన చేసి దైవీ శక్తిని పట్టినటువంటి వారు, ఆ ఆదిశక్తి అయిన ఆ జగజ్జననిని ఆరాధన చేసేటువంటి వారిని ఎవ్వరూ ఏమీ ఇబ్బంది పెట్టలేరు అనడానికి నిదర్శనం. అయితే ఎప్పుడైతే వీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టలేకపోతున్నారో ఇంకా యోచన చేస్తున్నాడు, అంటే ఆలోచన చేస్తూ ఉన్నాడు. వీరిని ఎలాగ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ యోచనలో భాగంగా దేవేంద్రుడు ఏం చేశాడంటే, మోహితుడైనటువంటి ఎటువంటి వారైనప్పటికీ కూడా చెలించగలిగేటువంటి, అంటే ఈ ఇంద్రియాలు బలవత్తరమైనదని చెప్పాం మనం. అయితే ఎటువంటి వారిని అందరినీ కూడా మోహం చేయగలిగేటువంటి ఆ యొక్క మన్మధుణ్ణి పిలిచాడండి. మన్మధుణ్ణి పిలిచి ఈ యొక్క మన్మథాన్ని అక్కడికి పంపించడం జరుగుతుంది. హిమవంతుడి దగ్గరికి, అంటే హిమాలయాలకు, బద్రికాశ్రమానికి పంపించాడు, నరనారాయణుల దగ్గరికి. ఎందుకంటే మన్మథ బాణాలకి, మన్మధుడి యొక్క చేష్టలకి ఎవరైనా చెలించిపోతారు అనేది ఆయన నమ్మకం కాబట్టి వారిని పంపించారు. ఈ మన్మధునితో పాటు వసంతుడిని కూడా పంపించాడండి. అంటే ఋతువు అయినటువంటి వసంతుడిని కూడా పంపించాడు. వసంతకాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది, అందరికీ తెలిసినటువంటిదే. వసంతకాలంలోని ఎప్పుడు పచ్చని పైర్లు, పచ్చతనం ఉంటుంది. ఎందుకంటే అది వసంతం, ఆ పేరులోనే ఉంది. మంచి సువాసనలు వెదజిమ్ముతూ అందముగా ప్రకృతి అంతా కూడా సంపూర్ణంగా అందంగా నిలిచి ఉండి, అలాగే ఈ యొక్క వాసనలు సువాసన భరితమైనటువంటివి. సువాసనలు అంతా కూడా, ప్రకృతి అంతా కూడా సంపూర్ణంగా పచ్చగా, ఎక్కడ చూసినా పుష్పాలు, ఎక్కడ చూసినా పచ్చతనము, ఎక్కడ చూసినా ఆనందకరమైనటువంటిది, ఆహ్లాదకరమైనటువంటిది అక్కడ ప్రకృతి ఉంటుంది. అందుకనే వసంత ఋతువు గురించి ఎక్కువ కోరుకుంటూ ఉంటారు అందరూ. ఈ వసంత ఋతువులోని మన్మధుడు, అంటే ఇంద్రుడు మన్మధుడికి లొంగనటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పి, ఈ మన్మధుడితో పాటు రతీదేవితో పాటు అప్సరసలనందరినీ కూడా ఈ బద్రికాశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. నరనారాయణులు కామాతురులై, అంటే కామాతురులని చేసి, నరనారాయణులని కామాతురులైతే ఈ యొక్క భంగం జరుగుతుందనేటువంటి ఆలోచనతోని ఈ అప్సరసలకి, మన్మధుడికి, వసంతుడికి తెలియపరుస్తారు. ఎలాగైనా సరే మన్మధునికి లొంగని వారు ఎవరూ లేరు. ఈ ముల్లోకాలలో ఈ రంభ, ఊర్వశి, మేనకలు వంటి అప్సరసలకి వారు భంగం చేయలేనటువంటి, వారు సాధించలేనటువంటి పని అంటూ ఏది ఉండదు. కాబట్టి ఎటువంటి వాడినైనప్పటికీ కూడా వాళ్ళు భంగపరచగలుగుతారు. కాబట్టి వారందరినీ కూడా ఆ ఆశ్రమానికి పంపించారు. అంటే రంభ, మేనకలతో పాటు ఆయన ఈ యొక్క ఊర్వశి పూల పరిమళాలతో ఉండేటువంటి
ఈ వసంత ఋతువు కాబట్టి పూల పరిమళాలు, దీనికి తోడు రంభ మేనకలు వంటి అప్సరసలు, ఇలాగా 14,000 మంది అప్సరసల్ని పంపించాడు అక్కడికి. మన్మధుణ్ణి పంపించాడు. మన్మధుణ్ణి 14,000 మంది అప్సరసల్ని, ఇంతమందిని కూడా బద్రికాశ్రమానికి పంపిస్తూ ఎలాగైనప్పటికీ ఈ యొక్క నరనారాయణుల యొక్క వ్రత భంగము చేయాలి, తపోభంగము చేయాలి. కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి ఎలాగైనా పని పూర్తి చేసి రండి, ఇది దైవ కార్యము అని చెప్పి భంగం పరచండి అని చెప్పి ఆయన ఆదేశం చేసి అక్కడికి పంపించడం జరిగింది. వారు ఆ యొక్క వాతావరణానికి చేరుకున్నారు, బద్రికాశ్రమానికి చేరుకున్నారు. పూల పరిమళాలతోని ఎక్కడ చూసినా పూల పరిమళాలు, సువాసనలు, సుగంధము వెదజల్లుతూ ఉన్నాయి. దానికి తోడు మన్మధుడితో కూడుకున్నటువంటి రంభ ఉర్వశులు వంటి, రంభ మేనకలు వంటి, తిలోత్తమ, రంభ మేనక వంటి ఎందరో అప్సరసలు, వీరందరూ కూడా గానాలు చేస్తూ, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణానికి తగ్గట్టు ఆనందం వస్తుంది కాబట్టి ఆనందంతో కూడుకుని వారు చేసేటువంటివన్నీ చేస్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.